హాయ్ అండి. నమస్తే. ఈ వీడియో చూస్తున్న టీచర్స్ అందరికీ కూడా వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో FLN 75 డేస్ యాక్షన్ ప్లాన్‌లో భాగంగా డే 61కి సంబంధించి థర్డ్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు ఉండే FLN యాక్టివిటీస్‌ని ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఛానల్‌ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు, అలాగే కొత్తగా ఛానల్‌ని చూస్తున్న వాళ్ళు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత బెల్ ఐకాన్‌పై క్లిక్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్‌ని సెలెక్ట్ చేసినట్లయితే వీడియోని ఛానల్లో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో తెలుస్తుంది. అలాగే మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు వీడియోలోకి వెళ్దాం. ముందుగా తెలుగు సబ్జెక్టుకు సంబంధించి మొదటి 5 నిమిషాల యాక్టివిటీ సంభాషణ. ఇందులో స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి విద్యుత్తుతో ఉపయోగించే పరికరాలు, మౌంటైన్ గ్రూప్ వాళ్ళకి పర్యావరణము, స్కై గ్రూప్ వాళ్ళకి ఆరోగ్యం అనే అంశాలు ఇవ్వబడ్డాయి. ఈ అంశాలపై వారితో మొదటి 5 నిమిషాల సంభాషణ కృత్యాన్ని చేయించాలి. తర్వాత యాక్టివిటీ కథాకృత్యాలు. ఇందులో భాగంగా స్ట్రీమ్, మౌంటైన్ అండ్ స్కై గ్రూప్ విద్యార్థులచే లైబ్రరీ పుస్తకం నుంచి ఒక కథను చదివించాలి. నేను ఈరోజు చదివించిన కథ మేకపిల్ల. ఈ కథను నేను ఈరోజు విద్యార్థులకు అర్థవంతంగా చదివి వినిపించడం జరిగింది. అలాగే ఎక్కడైనా ఉన్న కఠిన పదాలను 2 సార్లు వారితో పలికించి వారికి అర్థమయ్యేలాగా చెప్పటం జరిగింది. తరువాత యాక్టివిటీ రాయడం. ఇందులో స్ట్రీమ్ గ్రూప్ విద్యార్థులతో గుణింత అక్షరాలతో పదాలను తయారు చేయించాలి. ఈ యాక్టివిటీని మా విద్యార్థులతో ఏ విధంగా చేయించానో ఈ వీడియోలో చూద్దాం. ఓకే అమ్మా, ఇక్కడ మీకు గుణింతాల చార్టు ఉంచాను నేను, అవునా? ఈ గుణింతాల చార్టును చూస్తూ మీరు ఆ గుణింత అక్షరాలను ఉపయోగిస్తూ పదాలు తయారు చేయాలి. ఓకేనా? చేస్తావా వెంకీ? ఓకే, కనీసం 3 వర్డ్స్ అన్న రాయి. చూడు ఏమేమి పదాలు రాస్తావు. ఏంటో చదువుకుంటా రాయి. కిటీ అని రాసావు, కీ రాయలా, మళ్ళీ కీ రాయాలిగా. కీటీ కీ, కీటీకి. ఇంకా చాటు చూసి ఇంకా గుర్తు తెచ్చుకో. అది కాకి అయింది. కాకి అంటే ఏమి రాయాలి? కాకు దీర్ఘం రావాలిగా. అది కాకి. ఇంకా ఏంటది? చెప్పు, పదం చెప్పు. ఓకే, వెరీ గుడ్. గుడి. 3 వర్డ్స్ రాసావుగా, ఇంకా రాస్తావా? రా, ఇంకేం రాస్తావు? గుడుగు కాదు, గొడుగు. గో రాయాలి. గా కోతం ఇస్తే గో రాయాలి. అక్కడ కొమ్ము తీసేయి. అక్కడ కాదు, లాస్ట్ కాదు. గొడుగు. ఫస్ట్ గో రాయాలి. అక్కడ గో రాయాలి. గో. ఓత్వం రా. గా కోతం ఇస్తే గో. నువ్వు రాయరా సుధీర్. గో రాయి. ఎలా రాస్తావో నువ్వు ఆలోచిస్తున్నావా? గో రాయడం రావట్లేదా? గో. వాడే రాస్తాడంటే అది వెరీ గుడ్. గొడుగు. ఓకే, నెక్స్ట్ ఇంకొకళ్ళు వెళ్ళండి. సుధీర్, నువ్వేం రాస్తావు? రాయ్, ట్రై చేయి. ఏమి రాసావురా నువ్వు? ఏమి రాసావు? చదువు. తాతలో ముందు ఏది రాయాలి? తాత అని రాసేటోడు. ముందు దీర్ఘం రావాలి. తాకు దీర్ఘం రాసిన తర్వాత మామూలు తా రాయాలి. నువ్వేమో రివర్స్ రాసావు. తాత. ఓకే, ఇంకా ఇలా రాసుకొస్తారా ఇంకొన్ని పదాలు? నోట్స్లో రాసేయండి. తరువాత మౌంటైన్ గ్రూప్ విద్యార్థులతో కథలోనే పదాలను ఉపయోగించి
వాక్యాలను తయారీ, అలాగే తప్పులను సరిదిద్దడం. ఈరోజు మన కథ ఏంటి చెప్పండి? మేకపిల్ల. ఓకే, ఇందులో నేను కొన్ని పదాలు చెప్తాను, ఆ పదాలపైన వాక్యాలు రాయాలి. ఓకేనా? మేకపిల్ల అని రాయండి. మేకపిల్ల అని రాసి దాని మీద వాక్యం రాయండి. వాక్యం రాయండి, నీట్గా రాయండి. నెక్స్ట్ పదం వచ్చేసి సైకిల్. సైకిల్ అనే పదం రాసి దాని మీద వాక్యం రాయండి. నెక్స్ట్ పదం అరుపు. అరుపు. మూడవ పదం అరుపు. అరుపు అనే పదం రాసి దాని మీద వాక్యం రాయండి. నెక్స్ట్ పదం వచ్చేసి గుంత. గుంత. నెక్స్ట్ ఫిఫ్త్ వర్డ్ వచ్చేసి చుట్టుప్రక్కల. చుట్టుప్రక్కల. చుట్టుప్రక్కల అనే పదం రాసి దాని మీద వాక్యం రాయండి. చుట్టుప్రక్కల. ఓకే అమ్మా. మేకపిల్లలో నల్లగా. సైకిల్కి 2 చక్రాలు. ఇదేంది చే కాదమ్మా, చక్రాలు ఉంటాయి. అరుపు. మా అమ్మ నన్ను. నన్ను అంటే ఎలా రాయాలన్నా? నన్ను అరుస్తుంది. గుంతలో మేక. చుట్టుప్రక్కల. చుట్టుప్రక్కల చాలా మంది ఉన్నారా? చాలా మందియా? అలా ఉన్నారు. కూర్చున్న అవసరంలా ఉన్నారు. ఓకే. మేక పిల్లలు గడ్డి తింటుంది. పిల్ల అంటే బొద్దిగా, పిల్లలు అంటే మళ్ళీ ఇక్కడ మారుద్ది. గడ్డి తింటుంది అంటే ఏంది? ఏకవచనం. మేక పిల్ల గడ్డి తింటుంది. సైకిల్ తొక్కుతారు. తొక్కుతారా? నాకు కోపం వస్తే అరుపు. అరుస్తావా? అరుస్తాను. గుంత లోతుగా ఉంటుంది. చుట్టుప్రక్కల. చుట్టూ. టూ కింద టావత్ రావాలి. ఇక్కడ 0 అవసరంలో. చుట్టుప్రక్కల కాదు, ప్రక్కల. కా కింద కావద్దు. మా ఇంటి చుట్టుప్రక్కల మొక్కలు ఉంటాయి. ఓకే, బాగుంది సెంటెన్స్. ఇక్కడ 2 రాయాలి, ఇక్కడ టావత్ రావాలి. కా కింద కావద్దు. చుట్టుప్రక్కల మొక్కలు ఉంటాయి. నెక్స్ట్ యాక్టివిటీ ఆటలు. ఇందులో స్ట్రీమ్ గ్రూప్ విద్యార్థులకు బుట్టాట ఇవ్వబడింది. సంగీతం. వెరీ గుడ్. నెక్స్ట్ ఈసారి ఇంకొకరి దగ్గరికి వెళ్ళు. అక్షరాల బుట్ట తీయండి అక్షరం చెప్పండి పేరు. జడ. ఓకే. బుట్టమ్మ బుట్ట అక్షరాల బుట్ట తీయండి అక్షరం చెప్పండి పేరు. డబ్బా. ఓకే, వెరీ గుడ్. బుట్టమ్మ బుట్ట అక్షరాల బుట్ట తీయండి అక్షరం చెప్పండి పేరు. డబుల్కం. ఓకే, వచ్చిన అక్షరమే మళ్ళీ తీసుకోమాకండి. బుట్టమ్మ బుట్ట అక్షరాల బుట్ట తీయండి అక్షరం చెప్పండి పేరు. తల. తల. తా వచ్చిందా? ఓకే, తల. బుట్టమ్మ బుట్ట అక్షరాల బుట్ట తీయండి అక్షరం చెప్పండి పేరు. వెరీ గుడ్. బుట్టమ్మ బుట్ట అక్షరాల బుట్ట తీయండి అక్షరం చెప్పండి పేరు. గంట. ఓకే. బుట్టమ్మ బుట్ట అక్షరాల బుట్ట తీయండి అక్షరం చెప్పండి పేరు. నెక్స్ట్ మౌంటైన్ గ్రూప్ వాళ్ళతో వాహా వాహా వాక్యం అనే ఆటను ఆడించాలి. ఓకే పిల్లలు, ఇప్పుడు మనం ఆడబోయే ఆట పేరు వాహా వాహా వాక్యం. అంటే ఏంటంటే ఆల్రెడీ ఇంతకుముందు ఆడాం మనం. నేను ఒక చిన్న వాక్యం చెప్తాను, మీరు దాన్ని ఎక్స్టెండ్ చేస్తూ పెద్ద చేయాలి. ఓకేనా? ఒకరోజు
అనుకోకుండా బాగా వర్షం పడుతుంది. దాని తర్వాత వాక్యం దాన్ని ఎక్స్టెండ్ చేయాలి. ఆ రోజు రాము వానలో తడిశాడు. ఇంకా దాన్ని ఎవరు ఎక్స్టెండ్ చేస్తారు? అతనికి వానలో తడటం వలన జ్వరం తగిలింది. జ్వరం వచ్చింది. ఇంకా జ్వరం వలన హాస్పిటల్కి వెళ్ళాడు. ఓకే, వెరీ గుడ్. హాస్పిటల్ చేసింది. జలుబు కూడా చేసిందా? ఇంకా ఇంకా దాన్ని ఎక్స్టెండ్ చేయగలరా? దగ్గు కూడా చేసింది. దగ్గు కూడా చేసిందా? దగ్గు కూడా వస్తుంది అనాలి. మందులు తీసుకుని ఇంటికి వచ్చారు. ఇంటికి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు డెంగ్యూ జ్వరం వచ్చిందని చెప్పారు. వర్షంలో తడిస్తే డెంగ్యూ జ్వరం వచ్చిందని చెప్పారా? జ్వరం వచ్చిందని చెప్పారు. జలుబు జ్వరం వచ్చిందని చెప్పారు. వానలో ఆడకూడదని చెప్పారు. వెరీ గుడ్. వానలో ఆడకూడదని చెప్పారు. ఇంకా వానలో తడవకూడదని చెప్పారు. ఆడపిల్లలు ఏమి చెప్పరా ఇంకా తర్వాత వాక్యాన్ని? వానలో తిరగకుండా ఉండాలని చెప్పారు. ఓకే, వెరీ నెక్స్ట్ స్కై గ్రూప్ వాళ్ళకి ఇవ్వబడిన ఆట పదాలతో కథ రాయడం. ఓకే అమ్మా, మనకి ఈరోజు యాక్టివిటీల్లో పదాలతో కథ కూడా ఉంది. ఇక్కడ నేను కొన్ని పదాలు 4 పదాలు ఇచ్చాను. చీమ, కాకి, అడవి, నది. ఈ పదాలతో మీరు సొంతంగా కథ రాయాలి. ఓకేనా? మరి రాసిన వాళ్ళు ఒక్కొక్కరుగా వచ్చి చెప్పండి. కథ పేరు కాకి దాహం వేసింది. ఒక అడవిలో చీమ కాకి ఒక చెట్టు పైన నివసించేది. కాకి కింద పుట్టలో ఉండేది. కాకి కింద కింద పుట్టలో ఉండేది. కాకి పైన చెట్టు పైన ఉండేది. ఒక రోజు కాకి దాహం వేసింది. అప్పుడు ఒక నది దగ్గరికి వెళ్ళింది. అప్పుడు కాకి నీరు త్రాగుతూ క్రమం తప్పి నదిలో పడిపోయింది. అప్పుడు చీమ చూసి ఒక ఆకు వేసి, అరే చీమ పడిపోతే కాకి ఆకు వేసిద్ది కానీ కాకి పడిపోతే చీమ ఆకు వేసింది ఇక్కడ. అప్పుడు కాకి ఆకుపైకి ఎక్కిందా? అప్పుడు కాకి పైకి వచ్చింది, నది ఒడ్డుకు వచ్చింది. ఓకే, రివర్స్లో రాసావన్నమాట. నెక్స్ట్, ఒక అడవిలో నది ఉండేది. నది దగ్గరకు కాకి వచ్చింది. అప్పుడే చీమ వచ్చింది. చీమను చూడకుండా కాకి కాలు వేసింది. అప్పుడు చీమ కాకి కాళ్ళ క్రింద పడి చనిపోయింది. అబ్బా, చీమని చంపేసింది వీడు స్టోరీలో. నెక్స్ట్, ఇంకెవరు రండి వరుసన. కథ పేరు చీమ కాకి కథ. ఒక అడవిలో చీమ కాకి ఉండేవి. ఆ రెండు ఒక రోజు అవి నది దగ్గరకు వెళ్ళాయి. కానీ కాకి నీళ్లు తాగుతుంది. అప్పుడు చీమ ఆడుతూ తిరుగుతూ ఉంది. చూసుకోకుండా నదిలో పడింది. దాన్ని చూసిన కాకి ఒక ఆకు తీసుకొని వచ్చి నీళ్ళల్లో వేసింది. చీమను కాపాడింది. రెండు కలిసి వెళ్ళిపోయాయి. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్, కథ పేరు చీమ కాకి కథ. అడవిలో ఒక చెట్టుపై ఒక కాకి నివసిస్తూ ఉండేది. చెట్టు క్రింద ఒక చీమల పుట్ట ఉండేది. కాకి మరియు చీమ చాలా సంతోషంగా ఉండేవి. ఒకరోజు వాన పడింది. అప్పుడు చీమ నదిలో కొట్టుకుపోతుంది. అది గమనించిన కాకి అప్పుడు చెట్టుకు ఉన్న కాకును కోసి నదిలో వేసింది. అప్పుడు చీమ ఆకుపై ఎక్కింది. ఓకే, గుడ్. నెక్స్ట్, నా పేరు సాయం. ఒక అడవిలో ఒక చెట్టుపై ఒక కాకి ఉండేది. అదే చెట్టు కింద పుట్టలో చీమ ఉండేది. ఒకరోజు వర్షం వచ్చింది. చీమ కొట్టుకొని నదిలోనికి వెళ్ళింది. అప్పుడు
చెట్టు పైన ఉన్న కాకి చూసింది. ఒక ఆకును తీసుకొని నదిలో వేసింది. అప్పుడు చీమపై ఈ విధంగా మనకు తెలుగు సబ్జెక్ట్ అనేది కంప్లీట్ అవుతుంది. తర్వాత సబ్జెక్టు మ్యాథమెటిక్స్. ఇందులో మొదటి 5 నిమిషాల యాక్టివిటీ గణిత సంభాషణ. ఇక్కడ స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి క్యాలెండర్, మౌంటైన్ వాళ్ళకి కొలతలు, వీరి స్థాయికి అనుగుణంగా ఈ కొలతల పైన వారితో సంభాషణ అనేది చేయించాలి. తర్వాత స్కై గ్రూప్ వాళ్ళకి క్యాలెండర్ అనే అంశాలు ఇవ్వబడ్డాయి. వీటిపైన వారితో గణిత సంభాషణ అనేది చేయించాలి. తర్వాత యాక్టివిటీ సంఖ్యా పోలిక. ఇక్కడ స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి ఆరోహణ అవరోహణ క్రమం నేర్పించాలని ఇవ్వడం జరిగింది. ఓకే మా పైన నేను 4 డిజిట్ నెంబర్స్ 4 ఇచ్చాను. వాటిని నువ్వు అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయాలి. ఓకేనా? అరేంజ్ చేస్తావా? ఫస్ట్ అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి చెప్పు. స్మాల్ టు బిగ్. మరి అసెండింగ్ ఆర్డర్ రాయ్. ఆ పైన ఉన్న 4 నెంబర్స్ని అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయి. ఫస్ట్ ఏ నెంబర్ రాయాలి? వాటిల్లో స్మాల్ నెంబర్ ఏదో ఐడెంటిఫై చేసావా? ఏది స్మాల్ నెంబర్ ఏది? కింద రాయి. ఈ గ్యాప్లో రాయి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేయి. ఈ గ్యాప్లో వరుసన కామాలు పెట్టుకుంటూ రాయి. ఇక్కడ ఆ 23 కామా పెట్టాలి. ఇప్పుడు నెక్స్ట్ నెంబర్ ఏది? నెక్స్ట్ నెంబర్ ఏమి రాయాలి? 5232. వెరీ గుడ్. రాసేయి అక్కడ 5200. ఓకే. నెక్స్ట్ 5322. వెరీ గుడ్. రాసేయి 5322. 3 సరిగా వేయి, కనిపించట్లా. నెక్స్ట్ నెంబర్ 5331. ఓకే. ఓకే, నువ్వు వచ్చేయి. నెక్స్ట్ కామా అవసరం లేదు, అక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి. లాస్ట్ వచ్చేసరికి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఓకే అమ్మా. సుధీర్, నువ్వు డిసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేస్తావా? మరి డిసెండింగ్ ఆర్డర్ అంటే ఏ నెంబర్ నుంచి ఏ నెంబర్కి అరేంజ్ చేయాలి? పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్కి. ఓకే, అరేంజ్ చేయి. ఏది బిగ్ నెంబర్ ఏది వాటిల్లో? 500. ఓకే, రాసేయి. నెక్స్ట్ 5000. వెరీ గుడ్. రాసేయి. నెక్స్ట్ 5232. ఓకే. నెక్స్ట్ 100 అంటున్నావు నువ్వు. 100 కాదు అది.
ఓకే గో. ఇటువైపు కూడా ఇచ్చాను చూసారా, 4 డిజిట్ నెంబర్స్ 4 ఇచ్చాను. ఓకే, సో వాటిని కూడా మీ నోట్బుక్లో చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి మౌంటైన్ అండ్ స్కై గ్రూప్ విద్యార్థులతో స్థాన విలువలు విస్తృణారోపణ చార్ట్ ద్వారా నేర్పాలి. తర్వాత చతుర్వేద ప్రక్రియల్లో భాగంగా స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి భాగాహారం భావనష్ట్రాల ద్వారా, మౌంటైన్ అండ్ స్కై గ్రూప్ వాళ్ళకి మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ వర్డ్ ప్రాబ్లమ్స్ని నేర్పించాలి. Raju spends 27 rupees in a day. How much money does he spend in 6 days? రాజు ఒక రోజుకి 27 రూపీస్ ఖర్చు పెడతారంట. డేస్కి ఎన్ని రూపీస్ ఖర్చు పెడతారు? ఏ ప్రాసెస్ యూజ్ చేయాలి? ఓకే చెయ్యి. చెప్పుకుంటూ చెయ్యాలి. 27 into 6. ఇప్పుడు అలా అలా చెప్పుకుంటూ చెయ్యాలి ఎప్పుడు కూడా. నెక్స్ట్ ఓకే, 12 + 4 16. ఓకే, ఎంత ఖర్చు పెడుతున్నాడు అతను 6 డేస్లో? 162 రూపీస్. నెక్స్ట్ డివిజన్ ఎవరు చేస్తారో రండి. Aruna spends 238 rupees in a week. How much money does she spends in a day? Does she spend in a day? Aruna ane ammayi one week 238 రూపీస్ ఖర్చు పెడుతుంది. అయితే 1 డేకి ఎంత ఖర్చు పెడుతుంది కనుక్కోవాలి మనం. అవునా? ఏ ప్రాసెస్ యూజ్ చేయాలి? డివిజన్. మరి ఏ నెంబర్తో డివిజన్ చేయాలి అక్కడ? 7 ఎందుకు అక్కడ ఇవ్వలేదుగా 7 అని? 7 డేస్ కాబట్టి. దేనికి 7 డేస్? ఆమె ఖర్చు పెట్టింది 7 డేస్. 1 వీక్ అంటే 7 డేస్ అన్నమాట. 1 వీక్కి 7 డేస్ కాబట్టి ఓకే చేసేయి. సెవెన్ 3s are 21 అనాలి. 7 3s are 21. 3 లో నుంచి 1 తీసేస్తే 2 2 తీసేస్తే 0. 8 కింద తీసుకోవాలి. ఓకే, వెరీ గుడ్. అలా చెప్పాలి. 4 are 28. 24 వేసావు 28 అని. ఓకే 0. ఆన్సర్ ఎంత ఇప్పుడు? 34. అంటే ఏంటి 34 ఏంటి? 1 డేకి 34 ఖర్చు పెడుతుంది. 34 రూపీస్ ఖర్చు పెడుతుంది. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ యాక్టివిటీ ఆటలు. ఇందులో మొదటిగా స్ట్రీమ్ గ్రూప్ విద్యార్థులతో ఎంతెంత మంది అనే ఆటను ఆడించాలి. ఎంతెంత మంది? ఎంతెంత మంది? 2 మెంబర్స్ అన్న 2 ఉండండి. 3 ఉంటే ఇక్కడ ఒకళ్ళు అవుట్ అవుతారు. వెంకీ నువ్వు వచ్చేసాయి. ఓకే, ఎంతెంత మంది? ఎంతెంత మంది? 2. ఓకే, అందరు సరిపోయారా? ఓకే ఓకే, మళ్ళీ ఎంతెంత మంది? ఎంతెంత మంది? ఎంతెంత మంది? 4. మీ ఇద్దరు వచ్చేసేయండి. 4 తిరగండి.
ఓకే. ఎంతెంత మంది, చెప్పినంత మంది, ఎంతెంత మంది, చెప్పినంత మంది, ఎంతెంత మంది, చెప్పినంత మంది. 3. ఓకే. ఎంతెంత మంది, చెప్పినంత మంది. నెక్స్ట్ వచ్చేసి మౌంటైన్ గ్రూప్ వాళ్ళతో బాంబ్ బ్లాస్ట్ అనే ఆటను ఆడించాలి. ఇప్పుడు మనం ఆడబోయే ఆట పేరు బాంబ్ బ్లాస్ట్. ఇప్పుడు నేను రౌండ్ 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 అంటూ ఉంటాను. అన్నప్పుడు మీరు రౌండ్గా తిరుగుతూ ఉండాలి. స్టాప్ అనగానే మీకు ఇక్కడ కింద 2 సర్కిల్స్ ఉన్నాయి కదా, ఆ సర్కిల్స్లోకి అటు కొంతమంది ఇటు కొంతమంది వచ్చేయాలి. ఇప్పుడు నేను మీకు ఒక్కొక్కరికి ఒక్కొక్క నెంబర్ ఇచ్చాను కదా, సో మీ నెంబర్స్ మీకు గుర్తున్నాయి అవునా? ఇప్పుడు నేను బాంబ్ బ్లాస్ట్ ఆన్ 3 అన్నాను అనుకోండి, ఆ 3 వాళ్ళు అవుట్ అయిపోతారు, బయటికి వెళ్ళిపోవాలన్నమాట. ఎవరి మీద అయితే నేను అంటానో వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు. అర్థమైందా? ఆట అర్థమైందా? ఓకే, స్టార్ట్. రన్ 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 స్టాప్. ఓకే, బాంబ్ బ్లాస్ట్ ఆన్ 2. ఓకే, వెరీ గుడ్. అలా ఫాస్ట్గా వెళ్ళిపోవాలి వాళ్ళు, ఓకేనా? ఓకే, అగైన్ రన్ 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 స్టాప్. బాంబ్ బ్లాస్ట్ ఆన్ 6. హూ ఈజ్ 6? ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. అలా ఫాస్ట్గా వచ్చేసేయాలి. రన్ 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 స్టాప్. బాంబ్ బ్లాస్ట్ ఆన్ 4. ఓకే, రన్ 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 స్టాప్. బాంబ్ బ్లాస్ట్ ఆన్ 1. హూ ఈజ్ 1? వచ్చేయాలి త్వరగా. ఓకే, వెరీ గుడ్. ఇలా ఆడాలి, ఓకేనా? కంటిన్యూ చేద్దామా? రన్ 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 స్టాప్. బాంబ్ బ్లాస్ట్ ఆన్ 3. ఓకే, అర్థమైందా ఈ ఆట మరి? నెక్స్ట్ స్కై గ్రూప్ విద్యార్థులకు కలపడం విడగొట్టడం అనే ఆట ఇవ్వబడింది. చూడండి, ఇక్కడ కలపండి విడగొట్టండి ఈరోజు యాక్టివిటీ, ఓకేనా? నేను అక్కడ ఒక నెంబర్ని ఆల్రెడీ కలిపి ఇచ్చేసాను, దాన్ని మీరు విడగొట్టాలి, అంటే ఎక్స్పాండ్ చేసి రాయాలి. ఆ తర్వాత ఉన్న నెంబర్ని ఎక్స్పాండ్ చేసి ఇచ్చాను, మీరు దాన్ని ఏం చేయాలి? కలిపి రాయాలి. అర్థమైందా? అలా ఒక నెంబర్ ఏమో ఎక్స్పాండ్ చేయాలి, ఇంకొక నెంబర్ ఏమో కలిపి రాయాలి. ఓకే, స్టార్ట్ చేయి మేనుక, చెప్పుకుంటూ రాయి. 400 ప్లస్ అను, ప్లస్ 40 5. ఓకే, నెక్స్ట్ది కలిపి రాయి. వచ్చా నీకు అది? చెయ్యి, రాయి. వెయిట్ తన చెయ్యిని. 6. వెరీ గుడ్, 6. వెరీ గుడ్. చదువు, ఆ నెంబర్ చదువు. వెరీ గుడ్, బాగా చేసావు. వెళ్ళు సుధీర్ కంటే వాడు చేస్తాడంట. చెప్పు, చెప్పుకుంటూ చేయాలి. 700 ప్లస్ చెప్పవా మధ్యలో? 0 ప్లస్ 2. వెరీ గుడ్. ఇప్పుడు దాన్ని కలిపి రాయాలి. 10. ఏం చేసావు ఇప్పుడు దాన్ని? ఎడిషన్ చేస్తున్నావా? కలిపి రాయమన్నా నేను. ఓకే, 930. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి ఇంగ్లీష్. ఇందులో మొదటి 10 minutes యాక్టివిటీ పిక్చర్ టాక్ ఆన్ కమ్యూనిటీ హెల్పర్స్. ఇక్కడ మనం కమ్యూనిటీ హెల్పర్స్ యొక్క పిక్చర్స్ని యూస్ చేస్తూ మనం ఈ యాక్టివిటీ చేయించాలి. స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళతోనేమో ఆ పిక్చర్లో ఉన్న వాళ్ళని ఐడెంటిఫై చేయించాలి. డాక్టర్ ఆర్ నర్స్ ఆర్ టీచర్ ఆర్ లాయర్ సంథింగ్. మౌంటైన్ గ్రూప్ వాళ్ళతోనేమో వాళ్ళు చేసే వర్క్ని డిస్క్రైబ్ చేయించాలి. నెక్స్ట్ స్కై గ్రూప్ వాళ్ళతో స్పీక్ 4 to lines ఆన్ ఎనీ వన్ ప్రోగ్రెషన్. నెక్స్ట్ వచ్చేసి రివిజన్లో
భాగంగా స్ట్రీమ్ గ్రూప్ విద్యార్థులతో ఒక 10 వర్డ్స్, కమ్యూనిటీ హెల్పర్ రిలేటెడ్ వర్డ్స్, అలాగే మౌంటైన్ వాళ్ళతో 15, స్కై గ్రూప్ వాళ్ళతో 20 వర్డ్స్ అనేవి రాయించి వాళ్ళతో ఓరల్గా చదివించాలి. Violet, ఆ, manager, మ్మ్. SWEEPER, మ్మ్. sweeper, వెరీ గుడ్. MILK, milk, మ్మ్. MAN, man, milkman, మ్మ్. MECHANIC, mechanic, వెరీ గుడ్. ఓకే, నెక్స్ట్. POST, post, MAN, postman, LAWYER, lawyer, PAIN, TER, painter, మ్మ్. BAR, barber, PORTER, poster, పోర్టర్. porter, ఓకే. SOLDIER, ఆ, soldier, ఆ, FR, FA, ఫార్మర్, ITAI, మ్మ్. టైలర్, టైలర్. మళ్ళీ చెప్పు. TAI, మ్మ్. ఆ, ఆ, TEA, ఆ, ఆ, మ్మ్. డాక్టర్ అనాలి. మ్మ్. GARDENER, gardener, ఆ, CHEMIST, కెమిస్ట్, chemist, DRIVER, diver, డ్రైవర్, driver, CONDUCTOR, conductor, మ్మ్. POLICE, police. ఓకే, గుడ్. నెక్స్ట్ ఇక్కడ గేమ్ వచ్చేసి పిక్ హెల్పర్ కార్డ్. అంటే మనం కార్డ్స్ మీద ఈ కమ్యూనిటీ హెల్పర్స్ నేమ్స్ రాయించి స్ట్రీమ్ గ్రూప్ విద్యార్థులతో ఏదైనా ఒక కార్డు తీయించాలి. మౌంటైన్ గ్రూప్ విద్యార్థులతో ఆ కార్డు మీద ఉన్న వర్డ్ని చదివించాలి. స్కై గ్రూప్ వాళ్ళతో అదే అక్కడ ఏ వర్డ్ అయితే వచ్చిందో ఆ వర్డ్ పైన మనం ఒక సెంటెన్స్ అనేది చెప్పించాలి. నెక్స్ట్ యాక్టివిటీ పారాగ్రాఫ్ రీడింగ్. ఇక్కడ మనకి 3 గ్రూప్స్కి వేరు వేరు పారాగ్రాఫ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. వీటిని బోర్డు మీద రాసి ఆ గ్రూప్ విద్యార్థులతో మనం దీన్ని చదివించాలి. Help us. The doctor feeds us. Community helpers like doctor and police help us daily. Community helpers keep our society safe and clean. సేఫ్ అండ్ Safe and clean. They serve and support people in many ways. ఓకే. ఇంకా మనకు డే 61 అనేది కంప్లీట్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.